నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో బ్యాంగిల్స్ డిఫరెంట్గా చేసినవి చూపిస్తాను, చూడండి, స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది ప్లెయిన్ నక్లీస్ అనమాట. ఇలా చిన్న ఎనామిల్ వచ్చి చాలా ప్లెయిన్ అందరి దగ్గర ఉంటాయి పాతవి. దానికి ఏంటంటే రెడ్ గ్రీన్ పెట్టేసి ఓవల్ స్టోన్స్, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇట్లా ముత్యాలు ఇచ్చేసాము. ఇది కూడా ఏంటంటే చూడడానికి మొత్తం స్ప్రెడ్ అయినట్టుంటుంది, గోల్డ్ తక్కువే పడుతుంది. మనం ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టేసుకోవచ్చు. హాఫ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, డిజైన్ వరకు ఫుల్ అయినా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే హెవీగా కావాలన్నారు, ఫుల్గా పెట్టించేసాను. బ్యాక్ చైన్ కూడా ఏంటంటే ఉంది వీళ్ళది, దానికి ఫిక్స్ హుక్స్ పెట్టించాను అనమాట. దీనికి కూడా వేసుకోవచ్చు, వేరేగా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ ప్లెయిన్ నక్లీస్కి మనం రెడ్ గ్రీనే పెట్టుకోవాలని ఏం లేదు. నేను మల్టీ కలర్ లాగా అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాగే కావాలన్నారు. రెడ్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు, సింగిల్ కలర్ పెట్టుకోవచ్చు, మన ఇష్టము. మనకేంటంటే మల్టీ కలర్ అయితే అన్నిటికీ మ్యాచ్ అయ్యిద్ది, బుట్టలు అన్నీ ఉంటాయి కదా, మల్టీ కలర్ లాగా ఉంటే బాగుంటుందని మల్టీ కలర్ అని చెప్తే కస్టమర్ ఓకే అన్నారు. కస్టమర్ చాయిస్ని బట్టి మనం వెయిట్ ఏదైనా అటు ఇటుగా అంతే ఉంటుంది, చాలా లైట్ వెయిట్లో వస్తుంది. కలర్స్ మాత్రం కస్టమర్ చాయిస్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ప్లెయిన్ నక్లీస్ కాబట్టి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే మీరు చూస్తే గుర్తుపట్టలేదు, యాక్చువల్లీ ఇది నల్లపూసల గొలుసు. మనకి నల్లపూసలకి వచ్చిన లాకెట్ ఇది, అటు ఇటు నల్లపూసలు వస్తాయి కదండి, అది ప్లెయిన్ చైన్స్ అంతా ఉంచేసాము. తను ఇప్పుడు నల్లపూసలు వేసుకోకూడదు, వేసుకోని అన్నారు. అందుకని ఏం చేసామంటే ఆ నల్లపూసల వరకే కరిగిచ్చేసి తీసేసి, వాళ్ళు ఉన్నప్పుడు అనమాట బ్లాక్ బీడ్స్ అంతా తీసేసి కరిగిచ్చేసి ఆ గోల్డ్ తీసేసుకొని ఇప్పుడు ఏం చేసామంటే ముత్యాలు పగడం వేసి ఇలా చేసి ఇచ్చామన్నమాట. 2 ముత్యాలు ఒక పగడం, 2 ముత్యాలు అలా వేసేసుకొని ఆ గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్లో ఫిల్ చేసే పూసలే తీసుకొని సెట్ చేసామన్నమాట. సైజు ప్రకారం మనకి నేను 2mm వస్తాయని కొంచెం పెద్దగా వచ్చినాయి, అలా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇదేంటంటే చెప్పగానే అలా వచ్చేవన్నమాట. ఎందుకంటే ఈ పాత ఉన్న నల్లపూసల గ్యాప్లోనే మళ్ళీ రింగ్స్ ఇచ్చేసుకొని నల్లపూసలు కట్ చేసేసాము. మీకు చూస్తే ఇక్కడ రింగ్స్ పెట్టుకున్నాను, అటు ఇటు రింగ్స్ పెట్టేసుకొని 2 ముత్యాలు ఒక పగడం, 2 ముత్యాలు ఇలా ఒక బిట్లాగా అల్లేసుకుంటూ సెట్ చేసాము. ఇది మొత్తం ఇది ఇంకా లెంగ్త్ చాలా ఉంది, నేను వెనక్కి పెట్టాను అనమాట. ఇంకా చాలా పెద్దగా ఉంది. ఉన్న నల్లపూసలు పెద్దది ఉంటుంది కదా, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసాము. ఆ ప్లెయిన్ చైన్స్ మాత్రం ఏం డిస్టర్బ్ చేయలేదు. ఈ బిట్స్ కూడా నల్లపూసలు ఇవి కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. మనం ఖాళీ లూప్స్ పెట్టేసుకునేసి రింగ్స్ వేసేసుకొని ఆ రింగ్స్లోకి ముత్యాలు పగడాలు కలిపి చేసేసుకున్నాం. అలాగే మనం ఏదైనా వాడని ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. లాకెట్ కూడా ఏం చేసామంటే నల్లపూసలు అంతకుముందు ఏం లేవు, జస్ట్ ఇలా లాకెట్ లాగా ఉంది. అందుకని ఏం చేసామంటే పగడాలు ముత్యాలతో ఇలా సెట్ చేసి ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది ఓవరాల్గా ముత్యాలు పగడాలు గొలుసైంది. తనకి మెమరీ ఉంది, దీన్ని ఏం పాడు చేయలేదు. ఆ నల్లపూసలు ఒక్కటే తీసేసి మళ్ళీ ఇలా కొత్తగా చేసి ఇచ్చాము. ఇప్పుడు ఇలాగ చాలా రోజులు వాడుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొస్తే ఎలా చేసుకోవచ్చు, ఎంత లైట్ వెయిట్ చేసుకోవచ్చు చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది నల్లపూసల గొలుసు, మధ్యలో ఉన్న నల్లపూసలు ఇవన్నమాట. మధ్యలో నల్లపూసలు వచ్చేసి చైన్ మొత్తం 2 సైడ్లు వచ్చింది. ఆ చైన్ని ఎలా చేస్తాను నేను ఫర్దర్ వీడియోస్లో పెడుతూ ఉంటాను, చూడండి, అవుతుంది. దీనికి ఉన్న అటు ఇటు చైన్ ఇంకా అవుతుందన్నమాట. ఆ చైన్ మొత్తం తీసేసి దానికి వేరేగా చేస్తున్నాను. ఈ నల్లపూసలకు మాత్రం ఏం చేశానంటే ప్రతి చోట జాయింట్ చేసేసుకున్నాం గోల్డ్ బాల్తో. యాక్చువల్లీ గోల్డ్ బాల్ ఉన్న దగ్గరల్లా జాయింట్ ఉందన్నమాట. ఎందుకంటే అంతకుముందు వీటికి మధ్యలో గోల్డ్ బాల్స్ నల్లపూసలు అంతా అట్లా బిట్లుగా ఉన్నాయి, నేను చూపిస్తాను వీడియోలో. తీసేసి జాయింట్ చేసేసుకొని కింద ఇలా పాయల్ హ్యాంగింగ్ లాగా ఇచ్చేసాము సింపుల్గా. ఒక నల్లపూసల్ని ఇప్పుడు 5-6 చేస్తున్నాను. మొత్తం ఎన్ని చేస్తాను ఏంటి అనేది నేను లాస్ట్ వరకు పెడుతూ ఉంటాను. నా ఫర్దర్ వీడియోస్లో వస్తే మొత్తం కలిపి కూడా నేను ఒకటి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదేంటంటే 2.6, 2.7 సైజు ఉన్న బ్యాంగిల్స్ని 2.11 చేసాము. ఇప్పుడు మామూలుగా అయితే బ్యాంగిల్స్ మనం కట్ చేసుకొని అక్కడ కూడా ఒక స్టోన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్కి ఎక్కువ కటింగ్ చేయడానికి ఇష్టపడినండి, వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఒకే చోట కట్ చేసుకొని ఇప్పుడు 2.11 చేసాము. ఈ సైజు నాకు ఎంత సైజు కావాలో అంత సైజుకి ఓవెల్ స్టోన్స్ చేసుకొని పెట్టేసుకున్నామంట. బ్యాంగిల్స్ ఒకటే ఏంటంటే సైజు కరెక్ట్గా 210 అంటే 210, 211 అంటే 211 అలా అవ్వవు, ఒక చుట్టూ అటు ఇటు అవుతాయి. బ్యాంగిల్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మిగతా ఏదైనా ఎలా అయినా చేసుకోవచ్చు. మనం బ్యాంగిల్స్ అనేవి మనం పెట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సైజు ఒకటి, మనం స్టోన్స్ ఏం చెప్పాము అవి మ్యాచ్ చేయాలి, ఆ సైజులోకి ఫిట్ అవ్వాలి. బ్యాంగిల్స్ ఒకటి చాలా హార్డ్ అండి. సైజ్ అటు ఇటు 1% అటు ఇటే అవ్వచ్చు. కరెక్ట్గా 2.8 అంటే 2.8 రాదు, ఒక పాయింట్ తగ్గచ్చు, ఒక పాయింట్ పెరగచ్చు. ఎందుకంటే బ్యాంగిల్స్ అంత కష్టం అనమాట. ఉన్న బ్యాంగిల్ని మనం ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ సింపుల్గా ఒక చోట కట్ చేసేసుకొని దాన్ని బ్రాడ్ చేసుకొని ఆ మధ్యలో ఎంత స్టోన్స్ అలా పెట్టేసుకుంటాం అంతే. ఏంటంటే స్టోన్ బ్యాంగిల్స్ అయినా ఏవైనా కూడా ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళంటే బ్యాంగిల్ చిన్నదైపోయిందంటే కరిగిచ్చేయడమే. ఈవెన్ నా బ్యాంగిల్స్ అయినా చిన్నప్పుడు ఏం చేస్తామంటే పట్టకపోతే కరిగిచ్చేసాం. ఇప్పుడు అలా కాదు, జస్ట్ సింపుల్గా దీంట్లో ఏంటంటే గ్రీను వైట్ స్టోన్స్ ఉన్నాయి. మరి అంత గ్రీను వైట్ మళ్ళీ వద్దని చెప్పేసి వైట్ స్టోన్స్ ఓవల్స్ పెట్టించేసాను. అలాగే మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2.6 నుంచి 2.11 చేశాను.
మీకు చూస్తే ఐడియా వస్తుంది, చాలా పెద్దగానే ఉంది బ్యాంగిల్. 211 సైజ్ ఇది. అంత సైజ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా అడుగుతూనే ఉంటారు సైజ్ పెంచొచ్చా అని. పెంచొచ్చండి, 211, 212 కూడా చేసుకోవచ్చు. స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఎక్కువ సార్లు కట్ చేయకుండా ఒకే చోట పెడతాము. అదే ఏదైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే 2-3 చోట్లైనా స్లిట్ కట్ చేసుకొని మనం ఎన్ని స్టోన్స్ కావాలో అన్ని స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఎలాగైనా సరే మన ఇష్టం చేసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఒక నల్ల పూసల్లోకి లాకెట్లు ఇలా 3 కలిపి ఉన్నాయి. నేను ఫోటో పెడతా చూడండి. 3 కలిపి ఇలా లెంతీగా బ్లాక్ బీట్స్ అట్లాగే ఉన్నాయి అనమాట. వాటిని ఏం చేసామంటే మేము ఇప్పుడు తను ఏం చెప్పారంటే, నాకు ఇవి 3 లాకెట్స్ వద్దండి, నా నల్ల పూసలు కూడా వేరేగా చేసాము, అన్ని 3 లాకెట్స్ ఒకేగా ఎందుకని చెప్పేసి ఒక లాకెట్కి మాత్రం చిన్నగా గ్రీన్ బీట్స్ ఇచ్చేసాను అనమాట. బ్లాక్స్ ఇలా తీసేసాను, కింద వైట్ గ్రీన్ ఇచ్చేసి స్క్రూ ఇచ్చేసాను దేనికైనా పెట్టుకోవడానికి. మిగతా లాకెట్కి ఏం చేసామంటే వాళ్ళ కోడళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తా అన్నారు. అందరికీ తలా ఒకటి అని చెప్పేసి ఇలా ఏంటంటే ఇట్లా నల్లపూసల్లోకి ఇప్పుడు నేను పెట్టుకున్నాను అట్లా నల్లపూసల్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక రింగ్ ఇచ్చేసాను. ఇంకా చిన్న లాకెట్ ఉంది, దానికి కూడా అంతే అనమాట. ఒక రింగ్ ఇచ్చేసి ఇప్పుడు ఇలా పెట్టించేసాను. ఇవన్నీ నల్లపూసల్లోకి వేసుకోవచ్చు. ఇది నల్లపూసలు వేసుకోవచ్చు, వేరే బీట్స్కి వేసుకోవచ్చు, దేనికైనా సరే మన ఇష్టం. స్క్రూ కూడా పెట్టించాను. దేనికైనా సరే సింగిల్ లైన్ ఉన్నా సరే బంచ్ ఉన్నా కూడా ఈ సైజుకి మ్యాచ్ అయినంత వరకు ఏది ఉన్నా సరే ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. ఒకే దాంట్లో ఉండే బదులు 3 లాకెట్స్ ఇప్పుడు 3 డిఫరెంట్ లాకెట్స్ లాగా చేశాము. కావాలంటే ఇవి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సింపుల్గా నల్లపూసలకే వేసుకుంటున్నారు, అందుకని ఏం తీయలేదు దీంట్లో. ఇవి మాత్రం నల్లపూసలు ఇలాంటివన్నీ తీసేసాను. ఇలాంటివి ఏవైనా సరే మీరు తీసుకొస్తే ఎంత లైట్ వెయిట్ ఏంటి అనేది నేను తీసుకొస్తేనే చెప్పగలను. చూస్తే చెప్తానండి ఎలా చేయొచ్చు ఏంటి అనేది తీసుకొస్తేనే చెప్పగలను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, ఇట్లా పాతవి కొత్తగా చేసినవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.